నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. పుష్ప మ్యాటరు చిరికి పెద్దదైపోయింది సార్. తగ్గేది లేదనుకుంటూ అటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు, ఇద్దరు అలానే ఉన్నారు. ఓకే, ఇక్కడ ఒక కొత్త అంశం తెరపైకి వచ్చిందండి. అదేంటంటే అసలు రేవతి గారి కుటుంబం ఇప్పుడు ఆవిడ లేరు, చనిపోయారు. దీనికి కారణం అల్లు అర్జున్ గారు అంటున్నాం, లేదా ప్రభుత్వ వైఫల్యం అంటున్నాం. కానీ అసలు ఇప్పుడు ఇంకొక యాంగిల్ చూస్తుంటే అసలు తప్పు వీళ్ళదే. యుఏ సర్టిఫికేట్ సినిమాకి సంబంధించి చిన్నపిల్లలను తీసుకెళ్ళటం తప్పు కాదా? అదే కదా, బాధ్యతారహితంగా తల్లిదండ్రులు ఆ విధంగా చేయొచ్చా? ఆ ఒక్కరోజు ఆ నైట్లో చూడకపోతే కొంపలు అంటుకుంటాయా? మరి ఈ వాదన ఒకటి తెరపైకి వస్తుంది. అసలు రావాల్సిన వాదనే అదే అంజీ గారు. ఇదేనా? ఖచ్చితంగా. పైగా 4,000 రూపాయలు అనుకుంటా టికెట్ 4,000 చొప్పున 3,000 చొప్పున 4 మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను అనేది ఏంటంటే ఒక సంఘటన, కానీ డ్యామేజ్ జరిగింది కుటుంబానికి. సరే, దాన్ని అందరం ఖండించాల్సిందే, అందరం సానుభూతి తెలియజేయాల్సిందే. ఒక నిండు ప్రాణం, ఇది ఏ పరిస్థితిలో ఎవరి తప్పు మూలాన పోయినా ప్రాణమే తిరిగి. ఆ పోయిన ప్రాణం కంటే కూడా ఇవాళ పసిపిల్లాడు కొట్టుమిట్టాడుతున్నాడు, అటు చావు బతుకుల మధ్య. దానికి బాధ్యత ఎవరు? సో అది ఇంకా దారుణమైనటువంటి విషయం. కానీ మన సమాజానికి ఉన్నటువంటి ఒక రుగ్మత అనండి, దౌర్భాగ్యం అనండి ఏంటంటే, ఒక సంఘటన జరగగానే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్కన నిలిచిపోయి అవతల వాళ్ళు ఎవరైతే కారకులని వీళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళ మీద బంబార్డ్మెంట్ చేయటం అనేటువంటిది సహజంగా ఈ సమాజానికి ఉన్నటువంటి లక్షణం. కానీ విఘ్నతతో కొంచెం ఆలోచిస్తే అసలు ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటి? ఎంతోమంది హీరోలు కొన్ని వందల సినిమాలు తీసుకున్నారు, కొన్ని వందల సార్లు రిలీజ్ అయినాయి, కొన్ని వందల సార్లు వెళ్ళారు, కొన్ని వందల సార్లు హీరోలు కూడా సేమ్ థియేటర్కి వెళ్ళి చూశారు, ఎప్పుడు జరగల. సో వన్స్ ఇన్ ఏ వైల్ జరిగేటువంటి దాన్ని మనం యాక్సిడెంట్ అంటాం, రోజు జరిగేదాన్ని యాక్సిడెంట్ అన్నాం. కానీ దానికి కారణం ఎవరు? అల్లు అర్జున్ గారా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా, ప్రభుత్వమా, పోలీసులా అని అంటే వీళ్ళందరికంటే ముందు నేను బ్లేమ్ చేసేది మాత్రం ఆ కుటుంబం పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ రేవతి గారి భర్తనే నేను బ్లేమ్ చేస్తాను. మీరన్నట్టుగా అది యూఏ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి మూవీ. 12 సంవత్సరాల లోపల పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు అనేటువంటిది చట్టం చెప్తాను. చెప్పినప్పుడు ఇప్పుడు ఆ కోమాలో ఉన్నటువంటి పిల్లాడి వయసు 10 ఏళ్ళు 11 ఏళ్ళు చెప్తున్నారు. అల్లు అర్జున్ గారు అబ్బాయి వయసే అంటున్నారంటే 10 ఏళ్ళు 11 ఏళ్ళు అంటే అండర్ 12 ఇయర్స్. ఇంకా వాళ్ళ చెల్లెలు ఉంది, ఇంకా ఆ పాప ఇంకా చిన్నది. వీళ్ళిద్దరినీ తీసుకొని ఫస్ట్ షో పోనీ మిగతా థియేటర్లకు ఎక్కడికి వెళ్ళావా? సంధ్యా థియేటర్ అంటే సెలబ్రిటీస్ వచ్చే థియేటరు, ఫస్ట్ రోజు వచ్చి చూస్తారు. అక్కడికి నీ భార్య పిల్లల్ని తీసుకొని సబ్జెక్టు కరెక్షన్, ఆ రోజు టికెట్ దాదాపు 3,000 చొప్పున 4 మూడు 12,000 16,000 ఖర్చు పెట్టుకున్నాడట. అతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు. 2 రోజులు అయితే ఫ్రీగా చూడొచ్చు కదా. పైగా అల్లు అర్జున్ మా అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నాడు. ఫ్యాన్ అయితే నువ్వు నచ్చ చెప్పాలి, పిల్లలకు ఉంటుంది. కానీ వాళ్ళు వద్దురా తొక్కిసలాట్ ఉంటుంది, అంతా గందరగోళంగా ఉంటుంది, ఫ్యాన్స్ వస్తారు, వద్దని నువ్వు సర్ది చెప్పుకోవాల్సింది పోయి కనీసం పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నావా? గేట్లు ఓపెన్ చేయగానే నువ్వు ఒక పక్కకి వెళ్ళిపోయావు, నీ భార్య ఒక పక్కకి వెళ్ళిపోయింది, నీ పిల్లలు ఆమె పాపం ఆందోళనకరంత. నాకు ఇప్పటికి కూడా ఆ అమ్మాయి మొహమే కళ్ళలో కదలాడుతుంది. ఫోన్ తీసుకొని వాళ్ళ ఆయన కోసం ఫోన్ చేస్తున్నట్టుంది, ఎక్కడున్నావు నువ్వు అని. ఎంత ఆందోళనతో ఆ మొహం ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడానికి కారణం ఎవరు? నువ్వు కదా. ఇవాళ సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నది పెద్ద సెలబ్రిటీ కాబట్టి, అల్లు అర్జున్ గారు కాబట్టి, ఆయన మీదకు బ్లేమ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇవాళ సింపతి గేమ్ ఆడుతున్నారు. కానీ అందరూ ఎందుకు రేవంత్ రెడ్డి గారిని కూడా అదే అంటున్నారు, వాళ్ళిద్దరి మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, దీంట్లో నిజం మాట్లాడుకుంటే అల్లు అర్జున్ గారు తప్పే ఉంది, రేవంత్ రెడ్డి గారు తప్పే ఉంది. బాహుబలి సినిమా దగ్గర నుంచి కొన్ని 100 కోట్ల బడ్జెట్, అంతకుముందు అయితే 30 కోట్లు 40 కోట్లు 50 కోట్ల వరకు అయితే స్టేట్లో 2 స్టేట్లలో మనకి రికవర్ అయిపోయేది. కానీ వాళ్ళు పెద్ద బడ్జెట్ అయ్యి పాన్ ఇండియా లెవెల్కి వెళ్తున్నప్పుడు, పాన్ వరల్డ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా పెంచుకోవాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు నుంచి 2 ప్రభుత్వాలు ఇస్తున్నాయి. సరే, ఈసారి కొంచెం ఎక్కువ ఇచ్చారు, దాని మీద విమర్శలు అనేది పక్కన పెడతాం. వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి గారు పాటించారు, దాంట్లో గవర్నమెంట్ తప్పే ఉంది. తర్వాత ఇలా హీరోలు వెళ్ళటం, సినిమాకి ఫస్ట్ డే జనంతో కలిసి చూడటం అనేటువంటిది అందరం చూసాం. కాకపోతే గతంలో తెలియకుండా వెళ్ళేవాళ్ళు. హీరో అనేటువంటిది సినిమా స్టార్ట్ అయిన ఒక పావు గంటకో 20 నిమిషాలకో
వాళ్ళందరూ దాంట్లో లీనమైనప్పుడు ఈ హీరో గారు వెళ్ళి తెలియకుండా చూసి రావటం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. అవును. ఇక్కడ అల్లు అర్జున్ గారు తప్పు ఏదన్నా ఉంది అంటే బాహాటంగా బహిరంగంగా తను రావటం అనేటువంటిది. పైగా నేనేదో థియేటర్ దగ్గరికి వచ్చినాక అంటున్నారు కాదు, విజువల్స్ పోలీసులు రిలీజ్ చేసిన విజువల్స్లో చూస్తే చాలా దూరం నుంచి ఆయన రావటం, ఆ రూఫ్ టాప్ మీదకి ఎక్కి వాళ్ళందరికీ చేతులు ఒకటి మనం చూసాం. తప్పు ఏదన్నా ఉందంటే అది మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు గతంలో కొన్ని వందల సినిమాలకి వచ్చారు, అలాగే వచ్చారు, ఎక్కడ జరగలేదే. జరుగుతుందని ఊహించడానికి ఆయన మానవాతీతుడు కాదు కదా. పోలీసులు ఉన్నారులే, బౌన్సర్లు ఉన్నారులే, ఏదో చూసుకుంటారు అనుకున్నాడు. వచ్చిన తర్వాత ఇవాళ సరే సంఘటనలు జరిగినాయి, తర్వాత ఏం జరిగింది, వీళ్ళని వీళ్ళు అనుకోవటం, పోలీసులు ఏమో అల్లు అర్జున్ మీద వేయటం, అల్లు అర్జున్ వాళ్ళని అంటాం చూస్తున్నాం. కానీ దీని అంతటికీ మూలం ఏంటంటున్నాను నేను, ప్రేక్షకులది ఖచ్చితంగా. ఇప్పుడు మీ అభిమాన నటుడే కావచ్చు, ఫస్ట్ రోజు చూడకపోతే చచ్చిపోతారా? ఇవాళ వాళ్ళకి జరిగింది కాబట్టి సరిపోయిందండి. ఏ కుర్రోడో 16 ఏళ్ళోడు 17 ఏళ్ళు, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా దాదాపు 20 సంవత్సరాల లోపోళ్లేగా, పైన ఉన్నోళ్ళు కూడా ఉండొచ్చు, కానీ మెజారిటీ వాళ్లేగా. పోయినప్పుడు అలాగే ఇంకొక పిల్లాడు ఎవరైనా చచ్చిపోయి ఇంకోటి కనుక అయితే వాళ్ళ దీనికి కూడా బాధే కదా. పోయిన ప్రాణం తిరిగి రాదు కదా, జరిగే అవకాశం ఉంది కదా. ఏముంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఒకళ్ళే కనిపించారు. అదే రోజు ఇంకా పెద్ద పోలీసులు కనుక జాగ్రత్తగా ఉండకపోతే, వాళ్ళందరినీ చెదరగొట్టకపోతే ఇంకెంతమంది ప్రాణాలు, ఎంతమంది లాస్ అయ్యారు. మొన్న ఎక్కడో స్వామీజీ బాబాజీ దగ్గర చూసి 100 మంది పోయారు. ఆ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఎవరు కంట్రోల్ చేయలేం. కరెక్ట్. కాబట్టి సాఫ్ట్ కార్నర్గా ఉన్నారు కాబట్టి, సాఫ్ట్ టార్గెట్గా ఉన్నారు కాబట్టి, అల్లు అర్జున్ గారు సెలబ్రిటీ కాబట్టి ఆయన బ్లేమ్ చేయడం అనేటువంటి చాలా ఈజీ. మనకు ఫేమ్ వస్తుందనో లేకపోతే ఇంకోటనో. కానీ సంఘటన మూలాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళనే తప్పుపట్టాలి. ఇది ఫ్యాన్స్ అనేటువంటి పిచ్చితోటి ఊగిపోయే చాలా మంది జనానికి ఇది ఐ ఓపెనర్ అవ్వాలి. ఉంటే అభిమానం 2 రోజుల తర్వాత వెళ్ళండి, అంతేగాని ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తే, నిజంగా అంజి గారు మీరు ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కదా, ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి అభిమానుల మధ్య కూర్చొని సినిమా చూస్తే చూసినట్టు ఉంటుందా? వాళ్ళకి అంటే హీరోగా మన సగటు ప్రేక్షకుడు మనం వెళ్ళాం సార్, అసలు ఏమన్నా ఒక డైలాగ్ వినపడుద్దా? అంటే ఒక విజువల్ కనపడుద్దా? ఫ్యాన్స్ కదా ఉండదు. ఫ్యాన్స్ నేను వాళ్ళు ఫ్యాన్స్ ఓకే, మరి ఫ్యామిలీ అది కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నది. ఫ్యామిలీ ఆడియన్స్ జనరల్గా కూడా మనం చూస్తున్నాం 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి నిదానికి కొంచెం ఫ్రీ అయిన దాని తర్వాత వెళ్తారు. సో మరి ఎంత అభిమానం ఉందో వాళ్ళకి తెలియదు, కానీ అది వెళ్ళటం అనేటువంటిది అతను తప్పు. సరే, ముందే మనం అన్నట్టుగా జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం, అది అందరం సానుభూతి తెలియజేయాల్సిందే. ఇవాళకి కూడా ఇండస్ట్రీ బాగానే స్పందించింది. అతను 25 లక్షలు అన్నారు, నేను ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి 50 లక్షలు ఇచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు సుకుమార్ కూడా ఏదో మాట్లాడుతున్నారు. ఏదైనా వీళ్ళు చేసే సాయం పోయిన ప్రాణాన్ని తీసుకురాని, బట్ తనది డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ అల్లు అర్జున్ గారు ఇలాంటి వాటి నుంచి, ఎందుకంటే ఎంతో భవిష్యత్తున్న నటుడు, బ్రహ్మాండమైనటువంటి నటన ప్రదర్శించాడు అనేటువంటిది మనం వింటున్నాం. చాలా భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి. ఏంటంటే ఇలాంటి విషయాల్లో ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటిది ఇది ఒక ఉదాహరణగా తీసుకోవాలి. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. మనకు సక్సెస్ వచ్చినప్పుడే మనం గ్రౌండ్ మీద నిలబడేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా అతనికి నేర్పించినటువంటి పాఠాలు, గుణపాఠాలు. అది తిరిగి నేర్చుకుంటాడు. ప్రభుత్వానికి కూడా ఏంటంటే తొందరపడి ఏది పడితే మనం ఇస్తే ఏం పరిణామాలు జరుగుతాయని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బాధ అంతా అదే. ఓకే. కాబట్టి కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, అల్లు అర్జున్ గారు పెద్ద హీరో కాబట్టి సమాజం కూడా అలా ఇవాళ 80% ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? అల్లు అర్జున్ గారు. అవును. నా ప్రకారంగా అయితే నేను కనుక ఒక మామూలు విశ్లేషకుడిగా మాట్లాడాలంటే 15 to 20% మాత్రమే అతని బాధ్యత. అతను దాన్ని ఊహించలేకపోవడం ఒకటే అతను తప్పు. లేకపోతే నిండు ప్రాణం పోతుందంటే అతను మాత్రం వెళ్ళేవాడు. వద్దు అని పోలీసులు చెప్తే ఆకుండా నేను వెళ్తాననేవాడు. కాబట్టి ఏంటంటే బాధితుల తరపున మనం ఏది ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళిపోయి సానుభూతి చూపించి నిలబడటం కాదు, రేషనల్గా ఆలోచించాలి ప్రజలు అనేటువంటిది కూడా నా భావన. సరే, జరిగిన నష్టాన్ని మనం పోడ్చలేం కాబట్టి సానుభూతి తెలియజేయడం తప్పితే మనం ఏం చేయగలిగింది?